హాయ్ హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఈ వారం టాలీవుడ్ లో అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతుండగా ఇండియా వైడ్ గా అయితే పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలవుతున్నాయి. మరి ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు ఏ మూవీస్ సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాలీవుడ్ మూవీ బకాసుర రెస్టారెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అజయ్ శివ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ప్రవీణ్, వైవా, హర్ష ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ బాలుగాడి లవ్ స్టోరీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శ్రీనివాస్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆకుల అఖిల్, దర్శక మేనన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో తెలుగు మూవీ బళారే విచిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ లక్ష్మారెడ్డి తుమ్మ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో శివరాజ్పుత్, దివ్య డినోకర్, కోసూరి మౌనికారాణి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తెలుగు మూవీ బ్లాక్ నైట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సతీష్ పామర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆకాష్ పరిహార్, ప్రియాంక పుష్టి, మదన్ లెంగల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో తెలుగు మూవీ క్రిమినల్ 123 క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ శైలశెల్వం ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రియాజ్ ఖాన్, వంశీకృష్ణ, గాయత్రి రెమో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో తెలుగు మూవీ మాతృ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జాకీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో శ్రీరామ్, సుజీ విజయ్, రూపాలి భూషణం ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ సుప్రం షో కామెడీ హర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. జేపీ తుమ్మినాడు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సునీల్ గౌడ, జేపీ తుమ్మినాడు, ప్రకాష్ తుమ్మినాడు ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ రాజుగాడి సవాల్ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ భాయ్ యాక్షన్ సైకాలజిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అదన్ భూషణ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అదన్ ఈశ్వర్, ధీరజ్ కేర్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ కదువాకుల ఓర్ కడల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ కదువాకుల రవి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా మాస్ రవి ఈ మూవీలో నటించి రచించి మరియు దర్శకత్వం వహించగా ప్రియాంక రోబోశంకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ మమరం రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ మహేశ్వరాయ మగిమాయ్ జాతిక నాటకీయ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ అవమని ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో షేజియన్ దైవిక పాత్రలు పోషించగా ఈ మూవీ 8 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ నాదై నమ్మదే రాజకీయ నేపథ్య డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కె వెంబ కతిరేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో బి మధుమిత్ర, ఎల్ మురుగన్, రాజలింగం ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ నిషా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ గా తెరకెక్కిన ఈ మూవీ సురేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పవర్ స్టార్ శ్రీనివాస్, మనోబాలు, మమతా రాహుల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ రాహు కేతు పౌరాణిక డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దురై బాలసుందర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సముద్రకని, కస్తూరి శంకర్, విఘ్నేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ రెడ్ ఫ్లేవర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆండ్రూ పాండియన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నాజర్, మనీషా జపనీస్, తలైవాసల్ విజయ్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ ఉజ్జవన్ మగన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ పి అయ్యప్పన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అవిత్ శంకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ వానరన్ తుపులు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శ్రీరామ్ పద్మభూషణ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో బిజేష్ నగేష్, అక్షయ, బేబీ వర్షిని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ సుందర ట్రావెల్స్ హాస్య డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ
ఆహా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మురళి, రాధా, ఒడివేలు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఆగస్టు 8న రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ అగతి సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ కుమారన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గుజరాతీ ఎస్ దీవా రవి, ట్రయల్ రవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ నెడుమి యాక్షన్ నాటకీయ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నందా లక్ష్మణ్ ఈ మూవీలో రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అభినయ ప్రదీప్ సెల్వరాజ్, టిఎంకే రాజసింహ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ గతం గొట్టె రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సుందర్ రాజ్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించి స్క్రీన్ ప్లే అందించగా ఇందులో జయం కుమార్, ఇల్లె శివ, వై సెదిల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ మోపిల్ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఉన్ని ముకుందన్, కే జయన్, శరత్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళ మూవీ సాహసం నేరం హాస్య నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ బిబిన్ కృష్ణ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నారాయణ్ కుమార్, బాబు ఆంటోనీ, జన్ మొహమ్మద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలతో పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో మలయాళ మూవీ సంఘర్షణ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ చిన్న వెంకటేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో శివకుమార్, రామచంద్రపూర్, చైతన్య పసుపులేటి, ఫిదా బాను ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ 10th క్లాసు స్వల్ప మాసు హాస్య డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ దీపు టిఎస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అభి ఎస్, స్నేహ టిఎం, రామ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ భరవాసే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ముత్తు ఏఎన్ దర్శకత్వం వహించగా ఇందులో వినీత్ రాజు, అమృత వి రాజు, అల్య సురేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో కన్నడ మూవీ కస్టడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విజయ్ శ్రీనివాస్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ప్రియా మర్దన్, విజయ్ శ్రీనివాస్, బొద్దింక సురేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ పాల్గొని నేర నేపథ్యంగా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విజయ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నాగేంద్ర యుఆర్ఎస్, రేఖాశ్రీ, జయరామి గౌడ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో కన్నడ మూవీ ప్రేమికుల గమనానికే రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నెట్ ఎస్పరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో శశి కుమార్, శ్రీ అంజనాన్, ఎస్ సుబ్బు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో కన్నడ మూవీ రాజ్యద్రోహి మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రకాష్ బోరయ్య ఈ మూవీని రచించి దర్శకత్వం వహించి నిర్మించి స్క్రీన్ ప్లే అందించగా ఇందులో లక్ష్మి, ఆనంద్ నాగు, చరణ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ఫిక్యార్ ఫ్రైడే కుటుంబ ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇషా గనత్ర ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జానీ లీ లిగర్స్, లిబ్రెస్ లోహాన్, జూలియా బటర్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ హోలీ గోస్ట్ హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ శ్రావణ్ త్రివారి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జస్ట్ ఓ స్టోన్, కిఫ్ లమ్గేల్, లోర్ బ్యాంబేర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ వెపన్ హర్రర్ మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ జాన్ క్రేషన్ ఈ మూవీని నిర్మించి రచించి దర్శకత్వం వహించగా ఇందులో జోష్ ట్రోలిన్, జూలియా గార్నర్, కళ్యాణ్ ఎబ్రేరిచ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మూవీ అందాజ్ 2 రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సునీల్ దర్శన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ఆయుష్ కుమార్, అకైసా వాట్స్, నటాసా ఫెర్నాండెస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ గిచ్ పీచ్ కుటుంబ
కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అకూర్ సిమ్లా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గీత అగర్వాల్ శర్మ, సత్యజిత్ శర్మ, ఆర్యన్ సింగ్ రాణా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ హీర్ ఎక్స్ప్రెస్ కుటుంబ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఉమేష్ శుక్లా ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో దినిత జునేజా, అశుతోష్ రాణా, సంజయ్ మిశ్రా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. మరో బాలీవుడ్ మూవీ మక్కు గఫీన్ మిస్టరీ నోయల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రోహిత్ అరోరా ఈ మూవీని నిర్మించి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సిద్ధార్థ భరద్వాజ్, రాజుల్ హిమలయన్, రోహిత్ అరోరా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ రాజ్వీర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సాగర్ రౌత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సుహాస్ కంగార్, ప్రిస్తి అవస్థి, జక్కీ హుస్సేన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ ఉదయపూర్ ఫైల్స్ నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ భారత్ ఎస్ సీనెట్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ రాజ్, రజనీష్ దుర్గల్, ప్రీతి గంగియాని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ సుందర నగరికి సుందరి లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సచిన్ గుప్తా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ఇమానుయల్ గోయల్, సంయుక్త వర్మ, అభిషేక్ షావల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ జోరా మిస్టర్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రాజు రాయ్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రవీంద్ర కుహార్, వీర కల్లూర్, సోఫియా పార్వన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పంజాబీ మూవీ కొరియన్ జవాన్ బాపు పేషర్ 2 కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అవతార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కమల్ జిత్, అనోల్, రాజ్ దాలివాల్, బలిదర్ కౌర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హాలీవుడ్ మూవీ టుగెదర్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మైకేల్ షామ్షు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆలిసన్ బ్రీ నిర్మించి ముఖ్య పాత్ర పోషించగా డేవ్ ప్రోకో కూడా ఈ మూవీని నిర్మించి నటించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరో హాలీవుడ్ మూవీ సారీ బేబీ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈవన్ ఎట్టర్ ఈ మూవీని నిర్మించి దర్శకత్వం వహించి ఇందులో ముఖ్య పాత్ర పోషించగా నోవిన్ ఎక్కే, నోయిన్ క్యాండెల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ది హోమ్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డెమోనోకో ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పేట్ డేవిస్, అల్ఫాన్ గ్లోవర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే గుజరాతీ మూవీ వర్త కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ నిర్మిత్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఆనంద్ దేవమణి, ఆకాంక్ష పఠాన్, ప్రియాల్ భట్టు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో గుజరాతీ మూవీ లేడీస్ ఫాస్ట్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ డిఆర్కేఆర్ దేవమణి ఈ మూవీని రచించి నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో లిప్పి త్రివేణి, ఇషాక్ మిస్త్రీ, వ్యాసు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఆగస్టు 8 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో గుజరాతీ మూవీ కాల్ 104 సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ భువనేష్ గోరసియా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ధర్మేష్ వ్యాసు, సమర్థ్ శర్మ, విఘ్నేష్ మోడీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ వజావ్రే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ కమలేష్ రాజోర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సంతోష్ జువేకర్, పూరన్ మోరు, దినేష్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరాఠీ మూవీ జిత్రాబ్ యూత్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నానాజీ ఎం మండేల్ ఈ మూవీని దర్శకత్వం వహించగా పట్టు బలేరావు, సుహాస్ పాలికార్, భారత్ గణేష్ పూరే ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.